స్టేట్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో మనం సంక్రాంతి రేపే కాబట్టి కొన్ని పూసలతో అల్లిన బొమ్మలు మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఈ 3 రోజులు, ఇవాళ భోగి కాబట్టి ఈరోజు పండగ రోజు, మరలా కనుమ రోజు నేను పూసలతో అల్లిన బొమ్మలు ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి చూడండి, ఇవి పూసలతో అల్లిన బొమ్మలు. మనం పూసలతో అన్నీ అల్లుకోవచ్చండి. దేవుడి బొమ్మలు అల్లుకోవచ్చు, ఫ్రూట్స్ అన్నీ. ఇది కాదు అది లేదు అనేది లేదండి, మనం అల్లుకోవచ్చు. కొంచెం శ్రమ పడితే చాలండి. ఒక్కసారి అల్లుకున్నామంటే కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి అన్నమాట ఈ బొమ్మలు. ఓకే అండి. బొమ్మల కొలువులు పెట్టిస్తాం కదా పిల్లలతోనూ, భోగిపళ్ళు పోసి బొమ్మల కొలువు పెట్టిస్తాం సాయంత్రం ఇవాళ. అందుకని ఈ బొమ్మలు షేర్ చేస్తున్నాను. మీరు మీ పిల్లలతో బొమ్మల కొలువు పెట్టించాలి అనుకుంటే వచ్చే సంవత్సరానికైనా మీరు రెడీ చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ షేర్ చేస్తున్నానండి ఈ వీడియో. ఇక నా దగ్గర ఉన్న బొమ్మలు కొన్ని దేవుళ్ళ దగ్గర నుంచి షేర్ చేస్తానండి. ఈ 3 రోజుల పాటు మీకు నా దగ్గర ఉన్న బొమ్మలే వస్తాయి, అల్లికలు ఏమీ చూపించను. ఓకే అండి. ఒకసారి ముందు వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇదిగోండి వినాయకుడు నా దగ్గర అయితే చూడండి ఎన్ని ఉన్నాయో, 3 ఉన్నారు నా దగ్గర. ఓకే అండి. ఫస్ట్ చూద్దాము. ఇదిగోండి మకర తోరణము మందిరంలాగా కట్టేసి అల్లేసి వెనకాల మకర తోరణం పెట్టేసాను. ఇలా డిజైన్ చేసేసి కుడుములు కూడా అల్లుకోవచ్చండి. ఇలా ఒక వినాయకుడు, ఈ వినాయకుడు ఒకటేనండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూసారా స్క్రీన్ మీద. ఇదిగోను నేను అల్లే విధానం మన ఛానల్లో ఉంది, నేను షేర్ చేశాను. చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. ఇదిగోండి ఈ బోనం మనకి ఇంద్రధనస్సు బీడ్స్ తల్లానండి. ఈ బోనం ఈ వినాయకుడును ప్లెయిన్ బీడ్స్ తల్లానమాట. ఇవన్నీ 6 mm సైజ్ బీడ్సేనండి. మీరు ఇవి ఎల్లుకోవాలంటే అండి కేవలము పూసలు, మన ఫిషింగ్ వైరు, చేపలు పట్టే వైరు, ఒక నీడిలేనండి కావాల్సింది. పెట్టుబడి తక్కువేను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది పూర్వం నాటి అల్లికలే కాబట్టి మనం కనిపెట్టింది ఏం లేదండి. కొంచెం మనం అల్లికలను నిలబెడదాం. ఓకే అండి. ఇక చూసేసేయండి. ఇదిగోండి మకర తోరణం ఇలా సింహాసనం మీద వినాయకుడిని కూర్చోబెట్టినట్టుగా వెనక మకర తోరణం డిజైన్ చేశాను. ఈయనకి ఏం చేశానంటే అండి అటు ఇటు స్వస్తిక్ ఇచ్చేసాను. స్వస్తిక్ ఇచ్చేసి మధ్యన కలశంలాగా ఇలా డిజైన్ చేశాను ఈయన్ని. ఓకే అండి. ఇదిగోండి ఇలా. ఇవి కుడుములు. ఇదిగోండి ఈయన ఇలా సెట్గా అల్లుకోవాలండి. వినాయకుడు, మకర తోరణం, ఎలుక, కుడుములు, ఒక ఫ్లవరు, అటు ఇటు మారిటి గెలలు, ఇలా సెట్గా అల్లుకుంటేనండి బొమ్మల కొలువులో పెట్టుకుంటే ఒక టీముగా బాగుంటాయి అన్నమాట. చూసారా ఇలా ఎలుకలు నేను 2 రకాలు అల్లానమాట. కుడుములు అయితే బెల్లం కుడుములు, పంచదార కుడుములాగా మనకి మోతకాలు అంటారు చూసారా, అలా అల్లాను. ఓకే అండి. చూసేసారు కదా. ఆంజనేయ స్వామి అండి, నిలబడిన ఆంజనేయ స్వామి. ఇంకా అల్లే విధానం నేను షేర్ చేయలేదు, చేస్తాను. తులసమ్మ, తులసి కోట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి శివుణ్ణి చూద్దామండి. నా దగ్గర 2 రకాలు ఉన్నాయండి శివలింగాలు. ముందు స్వస్తిక్ పీట అల్లేసి దాని మీద ఇలా రౌండ్ శివలింగం ఒకటి, నెక్స్ట్ ఇలా పలకగా 2 ఇలా అల్లేసాను. నెక్స్ట్ ఆయనకి త్రిశూలం, తర్వాత డమరకం, మందార పువ్వులు, పాము, ఇవ్వండి పాము, ఇలా ఒక సెట్టుగా. మరలా నైవేద్యం కోసం అరటి ఆస్తంలాగా అల్లామన్నమాట. ఇక్కడనో అరటి గెలలు, ఇక్కడ అరటి అస్తంలాగా అల్లాము. ఒక బుట్ట చూసారా. ఇవోను దీపారాధన కుందులు ఇలా రెడీ చేసుకుని ఆర్టిఫిషియల్ మనకు బయట దొరుకుతాయి కదండి, దీపావళి పండుగకి తెస్తాం కదా, బయట బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇలా ఇలాంటి బొమ్మల కొలువులప్పుడు, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా డెకరేషన్ చేసుకుంటే బాగుంటాయండి. నెక్స్ట్ పాము చూసారా, పాము ఇలా. ఇంకా అంటే దేవుడి దగ్గర మనం అలంకరించుకుంటానికి ఇదిగోండి పసుపు కుంకుమ గిన్నె, ఇవో ఒక నైవేద్యానికి ఒక గిన్నె,
మరలా మందార పూలు పెట్టుకుంటానికి ఒక బుట్ట, గంట, ఇలా దీపారాధన కుందులు ఉన్నాయి. మనం పసుపు కుంక గిన్నెలు వాడాము, అల్లుకున్నాము. మళ్ళీ మందార పూలు, అరటి హస్తము, ఇలా సెట్గా అల్లుకుంటేనండి చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి వీణ అండి. ఇది అల్లే విధానం కూడా షేర్ చేశాను. ఈ శివలింగం కూడానండి రౌండ్ శివలింగమును స్వస్తిక పీఠ మన ఛానల్లో ఉన్నాయండి. మన ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి అబ్బా. పద్మా A to Z తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి బీట్ వర్క్ ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. ఈ 3 days మీకు నేను షేర్ చేస్తాను. ఓకే అండి. ఇదిగోండి, ఇదేనా లోటస్ తామర పువ్వు. మరలా మన కృష్ణయ్యలు చూడండి ఎంత బాగున్నారు. ఈయన పారాడే కృష్ణుడు చూడండి ఎన్ని అల్లుకున్నానండి. కలర్ కాంబినేషన్స్ ఈ కలర్ కాదు ఆ కలర్లో ఎలా ఉంటారో కృష్ణయ్య ఇంకా అల్లాలనిపించేట్టు ఉంటారండి ఈ పారాడే కృష్ణుడు. ఈయన బాలకృష్ణుడు అండి. కొంచెం ఇప్పుడే నడకొస్తుందనమాట, బాలుడల్లే. ఇలా వేరియేషన్గా కూడా మనం అల్లుకోవచ్చండి. ఇంకొకటి మనము వన్నెల జెండా ఇలా ప్లాట్ఫామ్లో అల్లేసి చక్కగా మధ్యన ఇలా నిలబెట్టేసి జెండా ఎగరవేయటానికి ఒక తాడు చూసారా, ఇలా బీడ్స్తో కూడా మనం అల్లుకోవచ్చు. ఒక్కసారేనండి మీరు కష్టపడేది. తర్వాత సంవత్సరాలు 40 years 50 years కూడా ఉన్నాయని చెప్పి మన ఛానల్లో కామెంట్ చేస్తూ ఉంటారండి. ఓకే అండి, చూసేసారు కదా. మరికొన్ని చూపిస్తాను. ఇప్పుడు చూపించేవనండి ఇవి మనం ఫ్రేమ్ కట్టించేసుకోవచ్చు అండి. ఇలా అల్లేసుకుని ఫ్రేమ్ లాగా కట్టించేసుకోవచ్చు. ఈ అమ్మవారు లక్ష్మీదేవి అనమాట. చక్కగా నడుముకి వడ్రాణం ఇచ్చేసామండి. పట్టు చీర ఎల్లో బుటీలు ఇచ్చేసాము. చీరకి బ్లౌజ్ కొను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసేసుకున్నాం అనమాట. అటు ఇటు అమ్మవారు కమలాలు పట్టుకుని చేతులతో అలా చక్కగా ఉన్నారు. పూసలతో చూడండి ఎంత అందంగా అలంకరించుకోవచ్చు. అమ్మవారికి జ్యువెలరీ పెట్టేసాము, కంఠాభరణము, మరలా కిరీటము, ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకే అండి. వినాయకుడు కూడానండి ఇలా ఇవి కూడా ఫ్రేమ్ కట్టించేసుకోవచ్చు. డబల్ అల్లుకుంటేనోనో మనం నిలబెట్టచ్చండి. ఇదిగోండి ఇలా నిలబెట్టచ్చు డబల్ అల్లుకుంటే. లక్ష్మీదేవి కానీ ఈ వినాయకుడు కానీ ఏ బొమ్మ అయినా అండి డబల్ అల్లుకుంటే నిలబెట్టచ్చు. లేదు అనుకుంటే ఇలా ఫ్రేమ్ కూడా కట్టించుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే మనకున్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఈ వినాయకుడు కారులో హ్యాంగ్ చేసుకుంటానికి, లేదంటేనో మన వాకిలి గుమ్మం ఉంటుంది చూసారా, ఆ గుమ్మానికి ఆ డోర్కి ఇలా హ్యాంగ్ చేసుకుంటానికి శుభప్రదం కాబట్టి వినాయకుడు ఇలా కూడా మనం అల్లుకుని హ్యాంగ్ చేసేసుకోవచ్చు అండి. ఓకే అండి. నెక్స్ట్ ఇవి దొంతులు అంటారండి. అంటే కుండ మీద కుండ. ఇప్పుడు మీకు చూపించేదని ఇక్కడ వరకు ఒక కుండ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కుండ, పైన కుండ మీద మూత. ఇవి మన ఇష్టం వచ్చిన కలర్స్తో అల్లుకోవచ్చు అండి. 2 అల్లుకుంటే దీపావళి పండగ కానీ దసరా ఏదైనా ఫెస్టివల్ అప్పుడు ఇలా అలంకరించుకుంటే బాగుంటుందండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ అందం వస్తుందండి. కొంచెం శ్రమ అయితే ఉంటుంది. ఇవి కూడా ఈ దొంతులు కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అల్లుకునే విధానం నేను షేర్ చేశాను. అల్లికి రాని వాళ్ళు కూడానండి చూసి అల్లుకోవచ్చు. అంతా మీకు అర్థమయ్యే విధంగా నేను షేర్ చేశాను. ఓకే అండి, చూసారు కదా. ఇలా కూడా అల్లుకోవచ్చు. ఇదిగోండి పూసలతో ముగ్గులు కూడా అల్లుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ముగ్గు ఐశ్వర్య లక్ష్మి ముగ్గు అండి. ఇదిగోండి ఇలా ఈ ముగ్గు అల్లుకుని ఆ దొంతులు అల్లుకుంటేనండి శ్రావణ మాసం ఎంత బాగుంటుందోనో. అటు ఇటు ఈ శ్రావణ మాసంలో మనం 2వ శుక్రవారం ముత్తైదులను పిలిచి వాయినాలు ఇస్తాం కదా, ఆ టైంలో ఇలా చిన్నవేనండి, ఎక్కువ ఖర్చు కాకుండా కొంచెమే కష్టం అండి. కానీ ఆ కష్టం ఒక సంవత్సరం కష్టపడ్డామని అంటే అండి ప్రతి సంవత్సరం అలంకరించుకోవచ్చు అండి. ఏం లేదండి, మీరు ఇంద్రధనస్ కలర్స్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ ఇంద్రధనస్ కలర్స్ బీడ్స్ ఒక వైట్ ఇంత మటుకు తెచ్చుకుంటే మీరు ఇలాంటివి చాలా అల్లుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఈ ఐశ్వర్య లక్ష్మి ముగ్గు ఈ దొంతులు కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. ఒక్కసారి ముగ్గు అల్లుకున్నాం అనుకోండి, పిల్లలు ఉన్నప్పుడు దేవుడు ఈ మందిరం ఎదురు వేసామనుకోండి, వాళ్ళు తొక్కుతారు. రంగులు వేస్తే అనిపించింది అనుకోండి, మనం పూజ చేసుకునేటప్పుడు ఈ అలంకరించేసుకుని
మన అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమాలు చక్కగా తీసేసి ఒక కవర్లో పెట్టేసుకుని పొడి క్లాత్తో తుడిచేసి ఒక కవర్లో పెట్టేసుకుని మళ్ళీ దాచేసుకుని అవసరం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుని వాడుకోవచ్చండి. పూసల్లోనే ఇంకో కొన్ని ముగ్గులు చూద్దామండి. ఇదిగోండి ఇలా ఇస్తరాకు ముగ్గు అంటారు చూసారా, ఇలా వేసుకోవచ్చు, అల్లుకోవచ్చు. ముగ్గు మనం ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే అల్లుకోవచ్చు అండి. ఇదిగోండి పద్మం చూసారా, ఇస్తరాకు రీలు ఇస్తరాకు మనం ముగ్గు ఎలా వేస్తామో అలాగే ఉన్నాయి. పద్మం ముగ్గులోనేనండి ఇంకొంచెం అందంగా కనిపించడానికి ఉట్లుక్కి ఇచ్చేసామన్నమాట దీన్ని. ఇదిగోండి ఇట్లా అల్లుకుని కూడానండి, ఇదిగోండి ఇలా వాల్ హ్యాంగింగ్గా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం ఉంది అల్లటం, ఇక్కడ నేను పూర్తి చేయలేదు. ఇదిగోండి ఇలా ఇక్కడనో వదిలేసాము చూసారా, ఇక్కడ మధ్యన ఫిల్ చేయలేదు బ్లూ దానిలో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేశానంటే పింక్ ఇచ్చేసి మధ్యన చక్కగా నిండుగా రప్పించాను అనమాట. ఇలా పద్మం ముగ్గులు కూడా మనం చక్కగా పూసలతో అల్లుకోవచ్చండి. ఇంకా కొంచెం ఇది పూర్తి అవ్వాలి, ఇక్కడ వేయలేదు నేను, ఇప్పుడే అల్లుతున్నానండి. ఇది మన ఛానల్లో అల్లే విధానం షేర్ చేద్దాం అనుకున్నానండి, కానీ పెద్ద పండగ కదండి సంక్రాంతి, నాకు టైలరింగ్ వర్క్ ఎక్కువ ఉండటం మూలాన నేను ఈ పద్మం షేర్ చేయలేకపోయాను అనమాట వీడియోని. నెక్స్ట్ ఎప్పుడన్నా షేర్ చేస్తాను. ఇదిగోండి ఇదోనో మనం గుమ్మానికి తోరణాలు కడతాం కదా, ఇట్లా నేను పైన ఒక బద్దెల్లే అల్లుతున్నాను అనమాట. స్వస్తిక్ డిజైన్ మధ్యన వచ్చేటట్టు చూడండి, స్వస్తిక్ డిజైన్ వస్తుంది రెడ్ బీడ్స్తోను. అవుట్లుక్ అంతాను ఎల్లో ఇచ్చేసాను. ఇది కూడా రాబోయే వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను అనమాట. ఇది చాలా అల్లికంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ అల్లికి మాత్రం. ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో స్వస్తిక్ కాబట్టి కొంచెం దేవుళ్ళు అల్లుకునేటప్పుడు అండి ఎక్కువ వైటు రెడ్ ఎల్లో కాంబినేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకో కలరు ఎక్స్ట్రా గ్రీన్ తీసేసుకుంటే ఇట్లా మనకు సమయానుకూలంగా మనం ఆ వస్తువు ఏంటి అనేది చూసుకుని కొంచెం వాడుకుంటేనండి బాగుంటాయి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ దొంతులు అంటే లక్ష్మీ స్వరూపాలేను, కుండ మీద కుండ, మళ్ళీ మూతలు. అందుకని నేనేం చేశానంటే ఎల్లో కలర్ బీడ్స్ తీసేసుకున్నాను ఎక్కువ, వైటు ఎల్లో అవనో డ్రాప్ బీడ్స్ అనమాట. ఇవి మనం అల్లుకుంటున్నాం అనుకోండి, బీడ్ వర్క్ ఏ ఐటమ్ అయినా సరే మనకు నచ్చిన కలరు అల్లుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు స్వస్తిక్ తోరణంలాగా పైన బెల్ట్ అల్లాలన్నమాట, కిందన హ్యాంగ్ చేసేస్తామండి. బీడ్స్ కింద మన ఇష్టం వచ్చిన రంగులు హ్యాంగ్ చేసుకోవచ్చు, బీడ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి బయట ఆర్టిఫిషియల్గా మనకి వినాయకుడని ఏనుగులని అవన్నీ దొరుకుతాయండి. అవైనా తెచ్చి ఈ స్వస్తిక్ ఈ బెల్ట్ లాగా అల్లే కదండి, దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది తర్వాత నేను షేర్ చేస్తానండి ఎలాగనేది, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అసలు పూసలు కూడా అంటండి లక్ష్మీ స్వరూపాలంట. పూర్వం రోజుల్లో కొంచెం ఖాళీ దొరికితే, ఈ టీవీలు లేవు కాబట్టండి అప్పట్లో ఇలా అల్లుకుని ఇంటిని అందంగా అలంకరించుకునేవాళ్ళండి. మనకంటండి నరఘోష కూడా ఉండదంట ఈ బీడ్ వర్క్ మనం అల్లుకుని నేర్చుకుని అల్లుకుంటాం వల్ల. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళకంటండి కన్నంతా ఆ పూసల మీద ఇట్లా కొంచెం ఈ డెకరేషన్ ఐటమ్ మీద పడుతుంది, ఇంటి మీద పడదు. అందుకని కారణం దాని చేత పూర్వం రోజుల్లో ఇలాంటి అల్లికలు ఇంటి పట్టున ఉండే మహిళలు ఎక్కువ అల్లేవాళ్ళండి. బయట పొలం పనులకు వెళ్ళే వాళ్ళకంటే అండి ఖాళీ దొరకదు కాబట్టి వాళ్ళు అల్లలేరు. చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖర్చు తక్కువ, చాలాను అల్లే విధానం మన ఛానల్లో ఉన్నాయి. మరికొన్ని ఐటమ్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూడండి ఎన్ని రకాలు అల్లుకోవచ్చును. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. బాయ్.